ఇక రామాయణం విషయానికి వస్తే, రామాయణంలో రాజనీతి శాస్త్రం అద్భుతంగా ఉంటుందండి. రాజకీయం ఏ విధంగా చేయాలో మనకు అద్భుతంగా కనిపిస్తుంది. ఎక్కడికక్కడ రామాయణంలో మనకు ధర్మ సూత్రాలు కనిపిస్తాయి, ధర్మశాస్త్రం కనిపిస్తుంది. రామాయణం జరిగి నేటికి ఎంతకాలమైంది అని చెబితే కనుక ఆశ్చర్యపోతారండి. చాలామంది నిన్న కాక మొన్న అంటే ఈ మహాయుగంలోని త్రేతాయుగంలో జరిగింది అని భావిస్తారు. అంటే ఇప్పుడు కలియుగం జరుగుతూ ఉన్నది, నిన్నటి ద్వాపర యుగము అంతకుముందు త్రేతాయుగంలోనే జరిగింది అని భావిస్తూ ఉంటారు. తప్పండి. విష్ణు ధర్మోత్తర పురాణంలో స్పష్టంగా మనకు దీనికి సంబంధించినటువంటి ఆధారం ఉంది. రామాయణం 24వ మహాయుగంలో జరిగింది. ఇదే శ్వేతవరాహ కల్పంలో 24వ మహాయుగంలో రామాయణం జరిగింది. అంటే రామాయణ కాలానికి మనకు మధ్యలో 3 మహాయుగాలు పూర్తిగా గతించిపోయాయి. 25, 26, 27 ఈ 3 మహాయుగాలు గతించిపోయాయండి.